ఇక ముఖ్యమైన అంశం మన మీద ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకుల విగ్రహాలు, వారి యొక్క ఆధిపత్యం, వారి పార్టీలు. ఇప్పుడే మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే కొన్ని ఛానళ్ళల్లో స్టోరీలు వేస్తురట, పవన్ కళ్యాణ్ గారు అడుగు కాదు రేపు భారీ బహిరంగ సభ పెడుతున్నారని చెప్పి. పెట్టుకోండి, సినిమా యాక్టర్లు ఏముంది, మాకు పోయేదేముంది. కానీ రాజకీయం చేస్తామంటే కుదరదు. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా కలిసి ఓడగొడతాం. నువ్వు వచ్చి పోటీ చేయి, ఏమంటారు యోగా చేయి, ఏమైనా చేయి, మీకు మాత్రం ఒక్క ఓటు కూడా రాకుండా చేస్తామని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాం. రెండో అంశం, అక్కడ రాజధాని, ఆంధ్రాలో రాజధాని ఏం కావాలి? వాస్తవానికి ఒక రాజధాని నిర్మాణం చేయాలంటే ఒక సెక్రటేరియట్ కావాలి, ఒక అసెంబ్లీ కావాలి, ఒక డీజీపీ ఆఫీస్ కావాలి. ఇంతకు మించి ఏం కావాలి చెప్పి? ఎక్కువ పరిపాలన చేయాలంటే ప్రస్తుతం ఇమీడియట్గా దానికి ఆంధ్రాలో సేకరిస్తున్నటువంటి భూమి 80,000 ఎకరాలు. అంటే ఒక అసెంబ్లీ కట్టడానికి, ఒక సెక్రటేరియట్ కట్టడానికి, ఒక సీఎం ఆఫీస్ కట్టడానికి 80,000 ఎకరాలు సేకరిస్తున్నారు. అంటే దానిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారము, అందులో నష్టపోతున్న రైతులు, వాళ్ళ హక్కులు డెఫినెట్గా తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఆంధ్ర ప్రాంత ప్రజల హక్కుల కోసం కూడా మేము మంచిగా మాట్లాడతాం, వారి హక్కుల కోసం కూడా కొట్లాడతాం. ఎట్ ద సేమ్ టైం ఎట్లయితే ఇక్కడ మీ నాయకుల విగ్రహాలు మా ముఖ్యమంత్రి పెడుతున్నారో, మా పివి నరసింహారావు గారి విగ్రహం అక్కడ పెట్టండి, మా జయశంకర్ సార్ విగ్రహం అక్కడ పెట్టండి, మా చెన్నారెడ్డి గారి విగ్రహం అక్కడ పెట్టండి. ఇట్లా మేము ఇస్తాం. మా ఈశాన్ రెడ్డిది, మా శ్రీకాంతాచార్యది, వాళ్ళ విగ్రహాలు మీరు అక్కడ పెట్టండి. ఇక్కడ మేము అనేక మంది విగ్రహాలు ఉంటే సహనశీలతతో ఉన్నాం, సంస్కారంతో ఉన్నాం, ప్రజలుగా కలిసి ఉండాలి, పార్టీలుగా ప్రాంతాలుగా విడిపోవాలని కోరుకున్నాం కాబట్టి సహనశీలతతో ఉన్నాం. ఆ సహనశీలతను మీరు తప్పర్థం చేసుకొని మళ్ళా మా నెత్తి మీద ఎక్కి రాజకీయం చేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకోము. ఇది అటువంటి తెలంగాణ కాదు, ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు. యువకులు జెన్జీ మేలుకున్నటువంటి తెలంగాణ, మహిళలు మేలుకున్నటువంటి తెలంగాణ, ఉద్యమకారులు మరొక ఉద్యమానికి సిద్ధమవుతున్న తెలంగాణ. కాబట్టి మాతోని పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలే చరిత్రలో. ఇట్లా మళ్ళొక్కసారి పెట్టుకోవద్దు. మీకు విస్తరించాలనే ఆకాంక్ష ఉంటే ఏ తమిళనాడు కర్ణాటక ఓనరు కానీ పొరపాటున కూడా తెలంగాణ దిక్కు తిరిగి చూడొద్దని మాత్రం పవన్ కళ్యాణ్ గారికైనా తెలుగుదేశం పార్టీకైనా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏ ఒక్క విషయంలో గత 12 ఏళ్ళుగా రాష్ట్రం ఏర్పడ్డాక ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? నేను 11 రోజులు అన్నం తినకుండా పస్తులుండి బాధపడ్డ తెలంగాణ వస్తే అన్నాడు. నీకు మా రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేను అనివి నువ్వు వీడికి వచ్చి ఏం రాజకీయం చేస్తావు? ఎందుకు వస్తున్నావు నువ్వు ఇక్కడికి? ఎందుకోసం వస్తున్నావు? మా ప్రజల బాధ, మా 1200 మంది బిడ్డలు చనిపోతే వచ్చిన రాష్ట్రానికి నువ్వు 11 రోజులు మేము దివసాలకు ఏడిచినట్టు ఏడుస్తావు. తెలంగాణ రాష్ట్రం వస్తే నువ్వు వచ్చి ఇక్కడ ఏం చేస్తావు? రాజకీయం రాణిస్తామా నిన్ను? వస్తే సభ పెట్టుకోపో, సినిమా యాక్టర్ 2 డైలాగులు చెప్పిపో, మాకేం ప్రాబ్లం లేదు. కానీ మా రాజకీయంలో మా ప్రాంత అంశాలలో మాత్రం దూరొద్దు. మా భయం, మా బాధ, మా ఆవేదన ఏంటంటే ఈ 12 ఏళ్ళల్లో టీడీపీ పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఎప్పుడైనా మన నీళ్లు గుంజుకుందామనే చూసిరు కానీ సమానంగా వంచుకుందామన్నారా? సామరస్యంతో వ్యవహారం చేసిండ్రా? కరెంట్ వాళ్ళని ఉద్యోగులను అడిగి పంపిస్తే జాయిన్ చేసుకోకుండా తిప్పి పంపిరు తప్పితే జాయిన్ చేసుకున్నారా? అంటే మీరు ఏదన్నా పద్ధతి పాటించిరా? ఎన్నడన్నా మా రాష్ట్రం మంచి కోరుకున్నారా? మీతోని పొత్తున్న బీజేపీ ఆయన ఏమంటాడు? ఆయన తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని మాట్లాడుతున్నాడు. ఒక్క మాట అన్నా మన తెలంగాణ కొత్త రాష్ట్రమైందని శుభాకాంక్షలు చెప్పిండ్రా? మనసు నిండుగా ఎవరైనా మాట్లాడినరా? అటువంటి వాళ్ళకి ఏం స్థాయి, ఏం అవసరం ఉంది ఇక్కడ? మీకు రాజకీయం సరిపోతలేదా? ఆంధ్రాలో రైతుల్ని దోసుకు తినేది, ప్రజల్ని దోసుకు తినేది. ఇక్కడ మళ్ళొచ్చి తెలంగాణ మీద ఎందుకు మిడతల దండులాగా వ్యవహారం చేస్తున్నారు? చూస్తూ ఊరుకునేది లేదు. మీరు జిహెచ్ఎంసీలో పోటీ చేస్తాం అది ఇదని చెప్తున్నారట. మా ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒక్కటే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాంత ప్రజలతో మాకు ఏం ప్రాబ్లం లేదు, అసలే ప్రాబ్లం లేదు. అది మీకు కూడా తెలుసు. 12 ఏళ్ల నుంచి మంచిగా కలిసిమెలిసి హ్యాపీగా ఉంటున్నాం. ఆంధ్ర రాజకీయ నాయకులతో మాత్రం మాకు ప్రాబ్లం ఉంది, ఉంటుంది. రేపటి నాడు కూడా మీరు తెలంగాణ వైపు కన్నేసి చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. మా తల్లి మీద కన్నేస్తే చూసుకుంటూ కూర్చునే దద్దమ్మ ప్రజలు లేరు ఇక్కడ. ఖచ్చితంగా పిడికిలెత్తుతాం, ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఎదుర్కొంటాం. అదేవిధంగా ఎట్లయితే ఆంధ్ర శక్తులను ఎదుర్కొంటామో అట్లే తెలంగాణ ఉద్యమ బిడ్డలను, ఉద్యమకారులను కూడా కడుపులో పెట్టుకొని తెలంగాణ మీద విషంగక్కి తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పి అంతకుముందు
11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం మానేసిన వ్యక్తి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తా ఉన్నారు. రేపు తీవ్రంగా ఆక్షేపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ల సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఏమైనా చేయగలిగితే, ఏమైనా పీకగలిగితే అక్కడ చేయి. ఇక్కడికి వచ్చి నవనిర్మాణ సమితి పేరు మీద నువ్వు ఇక్కడ ఏదో చేసేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఎవరు సహించడానికి సిద్ధంగా లేడు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినటువంటి వెధవాచ్చి ఇక్కడ మా తెలంగాణ పట్ల ఏదో ముసలి కన్నీరు గారితో ఒప్పుకోం. వాస్తవంగా పవన్ కళ్యాణ్ నటుడు. అది విలన్ వేషమైనా, గుండా వేషమైనా, హీరో వేషమైనా, రౌడీజమైనా, ప్రేమించే విషయమైనా, ఎంతమందిని నిజ జీవితమా సినిమా జీవితమా ఎన్ని చేసినా దట్ ఈజ్ యువర్ ఇండివిజువల్. ఈరోజు కూడా తెలంగాణలో రెచ్చగొట్టేటువంటి విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మాట్లాడడం ద్వారా తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయాలి అనేటువంటి రేటు ఫిక్స్ చేసుకొని భారతీయ జనతా పార్టీ తోటి తెలంగాణలో ఈ నటన స్టార్ట్ చేసిండు. మీకు తెలుసు 2014 ఎన్నికలప్పుడు ఉస్మానాబాద్ కూడా వచ్చిండు. ఆ రోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న బిడ్డ తోడుకలు తీస్తామంటే కావలసుకొని ఇక్కడికి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా అభిమానులు ఉంటారు, నేను సినిమాలు చూడండి, మీరు అర్థంటే నేను పవన్ కళ్యాణ్ అభిమానులు అన్ని పార్టీలు ఉండొచ్చు చూసుకోరి, కానీ రాజకీయ పరంగా నీ కన్న తల్లి అయినటువంటి తెలంగాణ లాంటి తెలంగాణను అవమానపరుస్తూ తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిరాశ చేసిన తెలంగాణలో కళ్ళు దృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అనేటువంటి వాణ్ణి ఇక్కడ మనం ఎంటర్టైన్ చేస్తే ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. నేను మళ్ళీ చెప్తాను, నాకు అస్సాం వాళ్ళ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ దగ్గర. భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ స్వాగతం చెప్తా ఉంది. ఈవెన్ విదేశీయులకే స్వాగతం చెప్పి ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరగాలనుకుంటున్నాం. మేము ఆంధ్రప్రదేశ్కు నేను కూడా 100 సార్లు పోయినా సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఈ విధంగా తెలంగాణ చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయన్నాక తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ సినిమాలు అభిమానించిన అటువంటి వాని పట్ల ఇక్కడ సభకు పోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ద్రోహం చేసినట్టే అని భావిస్తా ఉన్నాను. నేను ఈరోజు క్షమాపణ చెప్పు, ప్రసంగంలో వీడికి జవాబు చెప్పు. 11 రోజులు తెలంగాణ ఏర్పడితే అన్నం తినలే అన్న ఈ వీడియోకు జవాబు చెప్పు. కోనసీమ నా చూపు పడితే ఎండిపోయిందన్న దానికి జవాబు చెప్పు. ఇవాళ భారతీయ జనతా పార్టీ రెమ్యునరేషన్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నువ్వు నమ్ముకున్నటువంటి కొండగట్టు అంజనేయ స్వామికి సంబంధించి ఈరోజు ఎవరైనా దేవాలయానికి పోతే రైట్ ఒక పెద్ద కార్యక్రమం చేసుకుంటూ నువ్వు దాన్ని రాజకీయ పరంగా వాడుకొని ఏదో కొండగట్టుకి ఏదో చేస్తారు కావచ్చు. తిరుమల దేవస్థానం చైర్మన్ రావాలి, ఈవో రావాలి. నువ్వు దేవాదాయ శాఖ మంత్రి కూడా కాదు. అయినా పోనీ సరే పరాయి రాష్ట్రమైన అర్థం ఉండడానికి గౌరవించే విధంగా గౌరవించడం. ఇవాళ ఎందుకు మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యుడిగా ఆనాడు సకల జనుల సమ్మె ద్వారా తెలంగాణ అందరూ కూడా తెలంగాణ కావాలని అడిగినాం, పోరాటం చేసినాం. ఇవాళ తెలంగాణ పోరాట యోధులుగా అమరవీరులు కావచ్చు, లేదా పూర్తి స్థాయిగా ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు, కేసులు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించాలని, గుర్తింపాలని ఒకవైపు తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే కమిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ మనం ఆ కార్యక్రమం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ఎట్లా పడితే అట్లా తిట్టినాయనే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి విఘాతం కలిగించినాయనే. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో రైట్ ఇది ఒక ప్రజల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాడు పర్లే. కానీ మరి ఈ నవనిర్మాణ సభను పెడతాడు పోయి గుజరాత్లో పెడతలేవు, పక్కన కేరళలో పెడతలేవు, పక్క తమిళనాడు పెడతలేవు. ఓన్లీ తెలంగాణకు వచ్చి ఆయనే పైసలు ఇస్తే ఏ నటన అంటే ఆ నటన ఏమంటాడు, ఏ డ్రెస్ వేసుకోమంటే ఆ డ్రెస్ వేసుకొని ఎగురుతాడు. ఇగో ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ డైరెక్షన్ ఈ డ్రెస్ వేసుకొని ఎగురుతుండు. తెలంగాణ వైషమ్యాన్ని సృష్టించాలి, రాజకీయమైనటువంటి విమర్శపూరితంగా మాట్లాడాలి. రైట్ నువ్వేమైనా పెట్టుకోవా, ఇది డెమోక్రటిక్ కంట్రీ. కానీ
నా గుండెల మీద దాన్ని నా తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని గాయం కలిగించేటువంటి కోనసీమ కొబ్బరి చెట్లు తెలంగాణ వాళ్ళ కళ్ళతోటి మాడిపోయినాయి అంటే, లేదా తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు బాధపడ్డా అన్నటువంటి వాడు ఇక్కడికి వస్తే మాట్లాడే ముందు దానికి జవాబు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాను. మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు, నిజంగా ఆయనకు లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఆయన ఒక ప్రొఫెసర్ చదువుకొని వచ్చిన ఆయన ఒక పొలిటికల్ అనలిస్ట్, ఒక ఎక్స్ ఎమ్మెల్సీ. ఆయన గురించి మాట్లాడడం ఆయన గోటికి కూడా ఈయన సరిపోదు పవన్ కళ్యాణ్. ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే ఈయన ఒక ప్యాకెట్ స్టార్ అంటే చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇచ్చింది కాబట్టి ఆయనతో ఉన్నాడు. మళ్ళీ అమిత్ షా దగ్గర పోయి మాట్లాడుకున్నామేమో ప్యాకేజ్ కోసం. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసినాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్ ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో రెంట్ 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్రాని పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. ఆడవడు బొప్పరోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు వచ్చి వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పుడు ఆడుకుంటా ఆ మేధావి మీద నాగేశ్వరరావు అనే డాక్టర్ నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాడు ఆయన. అసలు మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు, తొక్కుడు తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజుతని వెళ్ళిపోయి ఇంకెక్కడ. ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి, అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరముటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ తెలంగాణ మీ ఆంధ్రన ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు, కానీ వరుస వచ్చిర్రు. బతకనికి వచ్చినాడు బతికినట్టు ఉండాలి, కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునే లేదు. అందుకోసమే 60 సంవత్సరాల ఆంధ్ర వరుస పాలనకి నలిపోయిన తెలంగాణ ప్రజానికం మా తెలంగాణ మాకు కావాలని శంకరరావు పూంచి ఇవాళ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మీరు వచ్చి హైదరాబాద్ అడ్డబెట్టి హైదరాబాద్ రాగం చేయాలని ప్రయత్నం చేస్తారా? కానీ మీ ఆటలు నడవ బిడ్డ చంద్రబాబు నువ్వు తెలంగాణతో పెట్టుకుంటే తిరలైపోయినావు. ఆ ఏడుపేందో అమరావతిలో ఏడుపు, లేకపోతే అక్కడ కంకిపాడు కొంకిపాడు ఏడు. కానీ మా దగ్గర ఈ ఆటలు నడవాయి. మా దగ్గర ఉన్న మేధావులను కానీ, మా దగ్గర ఉన్న సామాజిక ఉద్యోగాలను కానీ మీరు అణచివేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానికం మళ్ళీ ఒక తిరుగుబాటు వెళ్తుందని కూడా ఇస్తున్నారు, హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఏం జరిగిందంటే మగ్దుమ్ మొయిద్దీన్ రెగ్యులర్గా విమర్శించేది నిజాం. ఆయన అడిగేటప్పుడు కూడా ఏం చెప్పిండంటే, జబ్ హమారే హక్ మాంగ్తే హే తో చాంద్ సితారే మాంగ్తే, నక్షత్రాల చంద్రుని నువ్వు కొలగొట్టినవరా, అది మాకు వాపస్ ఇప్పుడని అడుగుతామన్నాడు. అయితే ఆయన నిజాంను ఏదైనా పెద్ద కోరిక అడగవయా అన్నాడు, రాసిమన్నాడు. ఒక ఆయన పోయి రాసిచ్చిండు, పేపర్లు పెట్టి సీల్ చేసి ఇచ్చిండు. నిజాం చదువుకుంటుంది. దాంట్లో ఏముందంటే పెద్ద కోరిక అడగాలి అని అడిగిండు. ఏమడిగిందంటే, అరే నిజాం తెరా గద్ది దేరే వర్నా తెరా గర్దన్ దేరే అన్నాడు. నీ సింహాసనం అయ్యి లేకపోతే నీ తలకాయ మెడక అని అన్నాడు. నిజాం చదివిండు, చూసిండు, అందరి ముందు చదివిండు వాడు కవి చూసి. నిజాం కోపం వస్తుంది కదా. నిజాం ఉస్మాన్ ఖాన్ ఏమంటే, అరే చూడదు ఓ కోనే షాయర్ అయినా, ఆయన ఎవరు కవి కదా. షాయరా కామిల్ తెంపనే ఎక్కువ పాగల్ ఖానేమే నైతో మై ఖానేమే. పిచ్చి ఆసుపత్రిలో కనిపిస్తారు, లేకపోతే పానశాలలో కనిపిస్తారు, కళ్ళు కాంపౌండ్లో కనిపిస్తారు. చూడదు అనుకో అన్నాడు. అటువంటి పిచ్చర్ల గురించి ఎందుకు అన్నాడు. నిజాం కూడా వదిలేసిండు. కానీ ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అంతకంటే దుర్మార్గుడు కదా. మగ్దుమ్ మొయిద్దీన్ అంత పెద్దది అంటే కూడా నీ సింహాసనం మీరా లేకపోతే నీ తలకాయరా అన్నాడు. అయినా సరే వదిలేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఏం ఉత్త విశ్లేషణ చేస్తే ఇంత ఘోరంగా నేను అరెస్ట్ చేస్తా, చంపేస్తా, ఇటువంటి హెచ్చరికలేంది. కాబట్టి నిజాం కంటే దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అందుకని
పవన్ కళ్యాణ్ మీద నిజాం మీద ఎట్లా పోరాటాలు చేసినామో తెలంగాణ ఎంత సాయుధ పోరాటం ఎంత పెద్ద ఎత్తున చేసిందో పవన్ కళ్యాణ్ మీద కూడా అదే పోరాటం చేయాలి.